నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. భారత్ ఒమన్ సంబంధాలను బలోపేతం చేయడంలో మరియు సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో జీవి శ్రీనివాస్ కృష్ణని గౌరవిస్తూ ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్ ఒక ఆత్మీయమైన మరియు చిరస్మరణీయమైన వీడ్కోలు సత్కారాన్ని నిర్వహించింది. ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్ చైర్మన్ సుహైల్ ఖాన్ శ్రీనివాస్ ప్రతిభావంతమైన పదవీకాలం మరియు నాయకత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా రాయబార కార్యాలయంలో ప్రవేశపెట్టిన ముఖ్యమైన సంస్కరణలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒమన్ పర్యటన సందర్భంగా అద్భుతమైన నిర్వహణ మరియు సమన్వయం, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు, ప్రజల మధ్య అర్థవంతమైన సంబంధాలు నిర్మించడంలో ఆయన అసాధారణ సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. జీవి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒమన్లో తన ప్రయాణం మరియు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తన పదవీ కాలంలోని మరపురాని క్షణాలను పంచుకుంటూ భారతీయ సమాజం చూపిన ఆదరణకు, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈకి తిరుగు ప్రయాణపు విమానం ఎక్కడానికి కొన్ని గంటల ముందు కేరళలోని కొల్లాం జిల్లాలో నివసిస్తున్న ఒక వృద్ధ భారతీయ ప్రవాస దంపతులు శనివారం తమ నివాసంలో విగతజీవులుగా పడి ఉన్నారు. 67 మరియు 60 ఏళ్ల వయసు గల ఆ దంపతులు కడక్కల్లోని అంచుముక్కులో ఉన్న తమ ఇంట్లో ఉదయం 11:15 ప్రాంతంలో గుర్తించారు. ఇంటి తలుపును పదే తట్టినప్పటికీ ఎవరూ సమాధానం ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కిటికీలను చూడగా బెడ్రూమ్లో ఆ దంపతులు స్పృహ కోల్పోయి కనిపించారని పోలీసు అధికారులు చెప్పినట్లు భారత మీడియా సంస్థలు పేర్కొన్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కొల్లాంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో వారి మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమని సూచిస్తున్నప్పటికీ వారి మరణానికి గల ఖచ్చితమైన పరిస్థితులను దర్యాప్తు అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. తుది నిర్ధారణకు రావడానికి ముందు పోలీసులు పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. కాగా దంపతులు అదే రోజు రాత్రి దుబాయ్కి తిరిగి వెళ్లడానికి బుక్ చేసుకున్న విమాన టికెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దంపతులు చాలా సంవత్సరాలుగా ప్రధానంగా గల్ఫ్లో నివసిస్తున్నారని, కొద్ది రోజుల క్రితమే ఒక చిన్న పర్యటన కోసం కేరళకు తిరిగి వచ్చారని సమాచారం. వారు సుమారు 4 నుంచి 5 రోజుల క్రితం కొల్లాం చేరుకున్నారని పోలీసులు మీడియాకు తెలిపారు. కడక్కల్ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల కింద అసహజ మరణంగా కేసు నమోదు చేసి ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిద్దరు విదేశాల్లో స్థిరపడ్డారని సమాచారం. పోస్టుమార్టం నివేదిక వచ్చాక కొనసాగుతున్న దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసు అధికారులు తెలిపారు. జూన్ 4 నుంచి మస్కట్ మరియు కువైట్ సిటీ మధ్య విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రాంతీయ సంఘర్షణ మరియు యుద్ధ పరిస్థితుల కారణంగా గగనతలం మూసివేతల నేపథ్యంలో మార్చి నెల ప్రారంభంలో కువైట్తో సహా పలు ప్రాంతీయ గమ్యస్థానాలకు ఈ విమానయాన సంస్థ విమాన సర్వీసులను నిలిపివేసింది. ఈ సేవల పునఃప్రారంభంతో నెలల తర్వాత మస్కట్ మరియు కువైట్ సిటీ మధ్య ప్రత్యక్ష అనుసంధానం పునరుద్ధరించబడుతుందని భావిస్తున్నారు. సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అబ్షర్ ఏప్రిల్ నెలలో మొత్తం 16.5 మిలియన్లకు పైగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు మరియు సేవలు నిర్వహించింది. అబ్షర్ ఇండివిజువల్స్ ద్వారా మొత్తం 13.9 మిలియన్ లావాదేవీలు పూర్తయ్యాయి. వీటిలో అబ్షర్ యాప్ ద్వారా పౌరులు, నివాసితులు మరియు సందర్శకులకు అందుబాటులో ఉన్న డిజిటల్ వాలెట్ ఫీచర్ ద్వారా జరిగిన 3.6 మిలియన్ డాక్యుమెంట్ వ్యూయింగ్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. అబ్షర్ బిజినెస్ 2.5 మిలియన్ లావాదేవీలను నమోదు చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీకి సంబంధించిన లావాదేవీలు 3.4 మిలియన్లకు చేరుకున్నాయి. ఇందులో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ద్వారా 3.3 మిలియన్ సేవలు కూడా ఉన్నాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ 2.2 మిలియన్ లావాదేవీలను నమోదు చేయగా మంత్రిత్వ శాఖకు చెందిన ఏజెన్సీ ఆఫ్ సివిల్ అఫైర్స్ 0.5 మిలియన్ లావాదేవీలను పూర్తి చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. వ్యక్తిగత డేటా గోప్యతా చట్టానికి సంస్థలు కట్టుబడి ఉండేలా సహాయపడమే లక్ష్యంగా జాతీయ సైబర్ భద్రతా ఏజెన్సీ నియంత్రిత సంస్థల కోసం వ్యక్తిగత డేటా షేరింగ్ చెక్ లిస్ట్ ను ప్రారంభించింది. వ్యక్తిగత డేటా గోప్యతా పరిరక్షణకు సంబంధించిన 2016 నాటి చట్టానికి అనుగుణంగా వ్యక్తిగత డేటా షేరింగ్ కార్యకలాపాలు నిర్వహించడంలో సంస్థలకు మద్దతు ఇవ్వడానికి రూపొందించిన ఒక సమగ్ర మార్గదర్శక పత్రంగా ఈ చెక్ లిస్ట్ పనిచేస్తుందని డేటా గోప్యతా పరిరక్షణ విభాగం తెలిపింది. వ్యక్తిగత డేటాను పంచుకోవడానికి, చట్టబద్దమైన ఆధారాలు గుర్తించడానికి, తగిన భద్రతా చర్యలను అమలు చేయడానికి మరియు డేటా షేరింగ్ ప్రక్రియ అంతటా వ్యక్తుల
హక్కులను పరిరక్షించడానికి సంస్థలు సహాయపడడానికి ఈ చెక్ లిస్ట్ ఒక నిర్మాణాత్మక మరియు ఆచరణాత్మక ఫ్రేమ్వర్క్ ను అందిస్తుందని ఎన్సీఎస్సీ తెలిపింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో డిజిటల్ పరివర్తన వేగవంతం అవుతున్నందున ఖతార్లో గోప్యతా రక్షణ మరియు సైబర్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్లను బలోపేతం చేయడానికి ఎన్సీఎస్సీ స్మృత వ్యూహంలో ఈ ప్రారంభం ఒక భాగమని అధికార యంత్రాంగం పేర్కొంది. బహ్రెయిన్లో కొత్త లైసెన్సులను నిలిపివేయాలని ఎంపీలు పిలుపునిచ్చిన నేపథ్యంలో భూ రవాణా నిబంధనల పరిధిలోకి డెలివరీ మోటార్ బైకులను చేర్చేందుకు అధ్యయనం జరుగుతోంది. ఈ మేరకు రవాణా మరియు టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా మంత్రిత్వ నిర్ణయాన్ని సిద్ధం చేస్తోంది. డెలివరీ వర్క్ను భూ రవాణా పరిధిలోకి తీసుకురావాలనే నిర్ణయంపై తాము పరిశ్రమల మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో కలిసి పనిచేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పార్లమెంట్ విదేశీ వ్యవహారాలు, రక్షణ మరియు జాతీయ భద్రతా కమిటీకి తెలిపింది. రహదారి భద్రత, రైడర్ శిక్షణ, వాహన ప్రమాణాలు మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ వ్యాపారం కోసం పూర్తి నియమావళిని ఏర్పాటు చేసే వరకు డెలివరీకి ఉపయోగించే మోటార్ బైక్లకు కొత్త పర్మిట్లు జారీ చేయడాన్ని నిలిపివేయాలని ఎంపీ మహమ్మద్ జనాహి నేతృత్వంలోని ఒక ప్రతిపాదన ప్రభుత్వాన్ని కోరుతున్న తరుణంలో ఈ చర్య తీసుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో డెలివరీ సేవలు విపరీతంగా పెరగడం వల్ల తగినంత శిక్షణ లేదా సరైన భద్రతా పరికరాలు లేకుండానే వ్యక్తులు మరియు సంస్థలు ఈ మార్కెట్లో ప్రవేశించాయని తమ ప్రతిపాదనలో ఎంపీ తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.